కోపం వచ్చింది. తరగతులు, ఎన్నికలు బహిష్కరించినట్లే ఏకంగా రేషన్ సరుకులను కూడా బహిష్కరించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 18 గ్రామాల ప్రజలు బాయ్కాట్ చేసేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని గిరిపుత్రులు రేషన్ అంటేనే పరేషాన్ అవుతున్నారు. ఇంతకీ గ్రామస్తులు ఎందుకు బాయ్కాట్ చేశారు? వాళ్లకొచ్చిన సమస్య ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈ-పాస్ యంత్రాంగం గిరిజనుల పాలిట శాపంగా మారింది. కనీస సౌకర్యాలకు నోచుకుని విజయనగరం జిల్లాలో రేషన్ ఇవ్వటానికి ఈ-పాస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కనీసం ఫోన్ సిగ్నల్ రాని ఈ ప్రాంతాల్లో అధికారులు ప్రవేశపెట్టిన ఈ విధానంతో రేషన్ సరుకులు అందుకోవటానికి పరేషాన్ అవుతున్నారు ఏజెన్సీ వాసులు. చివరకు ఈ-పాస్ విధానంపై విరక్తి చెంది 3 నెలలుగా సరుకులు తీసుకోకుండా 18 మంది గ్రామస్తులు బహిష్కరించారు. మరి బయోమీటర్ లొక్కుతుంటే అది పడడం లేదండి. అందుకోసమే మేము మరి బాధ్యత పడకొట్టుంది అనేసి మేము తీసుకోవడం లేదు. సాయంకాలం వారి కొంత అలాగొచ్చి తెల్లవారు వచ్చి అలాగొంత కడుపులు మండుకొని అలాగుండి మళ్ళా టైం మించిపోతే వెళ్ళిపోండి అమ్మని సేల్స్మని చెప్తే వెళ్ళిపోతుండోళ్ళము. రెక్కాడితే గాని డొక్కాడని తాము సరుకుల కోసం గంటల తరబడి నిలబడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సర్వర్ ప్రాబ్లం, సిగ్నల్ అందక, విద్యుత్ కోతలతో సమయానికి రేషన్ సరుకులు అందుకోవటం లేదంటున్నారు. 35 రూపాయల సరుకుల కోసం 200 రూపాయల కూలీతో పాటు దారి ఖర్చులు కూడా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. రోజంతా నిరీక్షించి చివరకు సరుకుల్ని వదిలేసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ బియ్యం కోసమే మేము 10 సార్లు తిరుక్కొని ఉంటే, వారాల కొద్ది తిరుక్కొని ఉంటే, మరి ఇంటి దగ్గర పనులు ఉపాధి పనికి వెళ్ళాలి, మొగ్గలు ఏరుకోవాలి, కొండపౌడు చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇదంతా ఈ పనంతా ఇక్కడే ఉండిపోవాలి. వారం రోజులు తిరిగితే మా బతుకులేటి ఇలా అలా ఉండిపోయి ఇక్కడే మాకు బయోమీటరు లేకుండా మామూలుగా ఇచ్చేస్తే అలా ఒకలాగా మేము చేసుకోతాం సార్. మేము తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. అధికారుల తీరుతో విసిగిపోయిన గ్రామస్తులు చేసేది లేక ఏకంగా సరుకులనే బహిష్కరించారు. ఈ విధానం వల్ల మాకు గిరిజనులు ఏంటంటే ఒకరోజు పని కూడా ఆగిపోతుంది. పనికి వెళ్ళి ఒకరోజు 10 కార్డులే పని చేయాల్సిమని రాస్తున్నాడు. 10 కార్డులు అవడం వల్ల ఉన్నటువంటి జనాభా మొత్తం నెలకు పూర్తి అవడం లేదు. తర్వాత మరి 15వ తారీఖే ప్రతి నెల 15వ తారీఖే కటాఫ్ డేట్ అంటున్నారు. ఆ కటాఫ్ డేట్ వల్ల మాకు బోల్డ్ కార్డులు ఉండిపోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. గ్రామస్తులంతా రేషన్ సరుకులు తీసుకోకపోవడంతో డిపోలోనే మొలుగుతోందన్నారు నీలకంఠాపురం సర్పంచ్. గిరిపుత్రుల కోసం పంపిన సరుకులు పాడైపోయాయని తెలిపారు. పప్పు దినుసులు, బియ్యం పొరుగుపట్టి ఎందుకు పనికిరాకుండా పోయాయని చెప్పారు. డిపో ఈ-పాస్ విధానం గురించి వచ్చాం సార్. అయితే నుంచి మాకు సిగ్నల్స్ తగలకపోవడం వల్ల ఈ రైస్ కూడా మేము తీసుకోవడం లేదు. డిఆర్ పరిధిలో 18 గ్రామాలు ఉంటాయి. ఈ 18 గ్రామాల్లో 1100 కార్డులు రేషన్ కార్డులు ఉన్నాయి. మాకు ఈ-పాస్ విధానం వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. డిఆర్ డిపో నుంచి 10 కిలోమీటర్లు లేకపోతే 5 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి మేము ఈ-పాస్ని చేసుకుంటున్నాము. మా గిరిజనుల దయించి ఈ ఈ-పాస్ విధానాన్ని రద్దు చేస్తూ మాన్యువల్గా మా యొక్క బియ్యాన్ని అందించగలరని కోరడమైంది. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టామంటున్నారు జిల్లా అధికారులు. గ్రామస్తుల తీరును అధికారులకు తెలిపామన్న అధికారులు పై అధికారుల సూచన మేరకు మాన్యువల్ పద్ధతిలో అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే మరికొన్ని గ్రామాల్లో మాన్యువల్ పద్ధతిలోనే అందిస్తామన్న అధికారులు సిగ్నల్స్ ఉన్న గ్రామాల్లో ఈ-పాస్ విధానంలో సరుకులు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ పాసింగ్ ఫింగర్ ప్రింట్స్ అది పడకపోవడం, నెట్వర్కింగ్ అదే సరే రావట్లేదని చెప్పే ఉద్దేశంతో ఎక్కువసార్లు డిఆర్ డిపోకి పనులు మానుకొని తిరగడం వలసి వస్తుందని చెప్పి ఉద్దేశంతో మాకు ఈ పాసింగ్ విధానం క్యాన్సిల్ చేసి మాన్యువల్ విధానం అయితే మాకు ఫ్రీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ తలక ఉద్దేశం సార్. ఇప్పుడు కూడా గ్రామస్తులతో మేము కోరుతున్నది ఏంటంటే మా సిస్టమ్ అనేది మనకి గవర్నమెంట్ పెట్టింది, మంచిది, సిస్టమ్ బాగుంది, 10 మందికి మనందరికీ ఉపయోగపడుతుంది, గిరిజనులకు ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని చేద్దాం. ఇందులో ఇంకా కూడా ఏమైనా నోటుపాటు ఉన్నట్లయితే మనం రెక్టిఫై చేసుకోవడానికి అధికారులతో చర్చించి రెక్టిఫై చేసుకోవడానికి తీసుకొని పరిష్కరించడానికి చూస్తాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న అటవీ బిడ్డలకు రేషన్ సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.